Dear students, today we are going to learn an interesting topic, that is new topic, definite integrals. Definite integrals. Okay, so ఇంతవరకు మనం మ్యాథమెటిక్స్ 2Bలో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, జామెట్రీ పార్ట్ మొత్తం ఆర్డర్గా ప్రతి కాన్సెప్ట్, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ప్రాబ్లం, ఎక్సర్సైజ్ ప్రతి ప్రాబ్లం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటిగ్రేషన్స్. దీని ముందు చాప్టర్ 6th చాప్టర్ ఇంటిగ్రేషన్స్. ఆల్మోస్ట్ 24 వీడియోస్ క్లియర్గా ప్రతి కాన్సెప్ట్, ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ప్లేసెస్లో ట్రిక్స్, ట్యాబులర్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ అలాంటి ట్రిక్స్, షార్ట్కట్ మెథడ్స్, ఇలాంటివన్నీ మనం అందులో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి అవన్నీ ఆ వీడియోస్లో చెప్పాను. సో అదేవిధంగా అదే స్పిరిట్తో మనం ఈ నెక్స్ట్ 7th చాప్టర్ డెఫినైట్ ఇంటెగ్రల్స్ కూడా నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాను. మధ్యలో కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టుంది, అంటే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. సో లాస్ట్ వీక్ మొత్తం కంటిన్యూస్గా పెట్టాను, ఇప్పుడు కూడా కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫాలో అవ్వండి. డెఫినైట్ ఇంటెగ్రల్స్ మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ చాప్టర్. సో దీనికి 15 మార్క్స్ వస్తాయి మనకి. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో టోటల్ 15 మార్క్స్. డెఫినైట్ ఇంటెగ్రల్స్ని మనం క్లియర్గా చెప్పబోయే ముందు ఇందులో కొంత టర్మినాలజీ ఉంటుంది, అది కూడా నేర్చుకుందాం. సో పార్టీషన్ అంటే ఏంటి, నార్మ్ అంటే ఏంటి, నెక్స్ట్ రీమాన్ సమ్ అంటే ఏంటి. సో ఈ దానిలో లిమిట్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీకు లిమిట్ చాప్టర్ మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పేటప్పుడు కూడా అందులో మెన్షన్ చేశాను, మీకు లిమిట్ అనేది డెరివేటివ్స్లో వస్తుంది. నెక్స్ట్ లిమిట్ కాన్సెప్ట్ ఇంటర్నల్గా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇంటిగ్రేషన్లో. సో ఇంటిగ్రేషన్లో వస్తుందని కూడా చెప్పాను. కాబట్టి లిమిట్స్ అనే కాన్సెప్ట్ మనకు పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన బీటెక్లో కానీ డిగ్రీ సైడ్ వెళ్ళినా కానీ అక్కడ కూడా లిమిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్స్ కూడా ఇవి ఆ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇవి కూడా మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తాయి. ఓకే, సో ప్రతిదానికి అప్లికేషన్ ఉంటుంది మనకి డైలీ లైఫ్లో. ఓకే, అదేవిధంగా డెరివేటివ్స్కి అప్లికేషన్స్ ఉంటుంది కదా, మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు డిఫరెన్షియేషన్ది. సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అని నేర్చుకున్నారు. అందులో మీరు కనుక దాదాపు ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో మీకు క్లియర్గా ఒక్కొక్క దానిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే, సో అందులోనే వాటి యొక్క అప్లికేషన్స్ ఇన్వాల్వ్ అయినా, అంటే మనకి డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది క్లియర్గా అందులో వచ్చింది. ఓకే, అదేవిధంగా దీనికంటే ముందు మనం ఇంటిగ్రేషన్స్ నేర్చుకున్నాం. సో ఇంటిగ్రేషన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనం దీనిలో మనకి చివరి ఎక్సర్సైజ్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏరియాస్ అండర్ ది కర్వ్ ఇచ్చినప్పుడు ఆ కర్వ్ కింద ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ యూజ్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ చాప్టర్ ఏమో ఇండెఫినైట్ ఇంటెగ్రల్స్, ఈ చాప్టర్ నేమ్ ఏంటి, డెఫినైట్ ఇంటెగ్రల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ? ఓకే, సో ఇండెఫినైట్ అంటే మనం పర్టికులర్గా వాల్యూ చెప్పలేము, దట్ ఈస్ ఇండెఫినైట్ ఇంటెగ్రల్స్. డెఫినైట్ ఇంటెగ్రల్స్ అంటే ఖచ్చితంగా మనం ఒక వాల్యూ ఇస్తాం. ఓకే, సో మనకి లిమిట్స్ ఇస్తారు, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అంటే అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ లిమిట్స్ని బట్టి మనం డెఫినెట్గా, ఆ పేరులోనే ఉంది డెఫినైట్ వాల్యూ ఇవ్వబోతున్నాం కాబట్టి దట్ ఈస్ దీస్ ఇంటెగ్రల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డెఫినైట్ ఇంటెగ్రల్స్. అందులో ఇన్నర్ మీనింగ్ ఏంటి, ఆ టర్మినాలజీ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, రైట్. సో కొంత టర్మినాలజీ చెప్పబోయే ముందు ఫస్ట్ దీని అప్లికేషన్ ఏంటి, అసలు యాక్చువల్గా దీనిలో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సో లెట్ y is equal to f of x is a function defined on closed interval
where x belongs to this closed interval a comma b. Closed interval a comma b పైన డిఫైన్ అయ్యింది అనుకోండి. సో దెన్ definite integral is denoted like this: a to b f of x dx, a to b f of x dx. The output is, మనం ఇంటిగ్రేషన్లో ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏం చేస్తాం, దీని అవుట్పుట్ ఏంటి, సమ్ క్యాపిటల్ దీని యాంటీ డెరివేటివ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనుకుంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ థియరమ్ అని ఉంటుంది. అది మీకు ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్తాను. సో రఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీని ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే యాంటీ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనుకుంటాం కదా. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా మనం లిమిట్స్ అప్లై చేయాలి, ఏ బి. సో this is integral symbol. This is called as lower limit or lower limit. Okay, so this is called as upper limit, lower limit of integration, and this is upper limit of integration. This is f of x, which is called as integrand. This is dx. We are integrating the function f of x with respect to x. Okay, with respect to x. So these limits also of x limits anamata, x is equal to a to x is equal to b. So this is the value of x and this is also value of x. This is a function in x. This is the differential which is in x. అన్ని 4 కూడా x లోనే ఉండాలి. ఓకే రైట్. నా అవుట్పుట్ ఇది వచ్చింది కదా. దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అని ఇలా చేస్తాం. ఎఫ్ ఆఫ్ బి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ సి. ఓకే, సో దిస్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దాన్ని మనం నెక్స్ట్లో నేర్చుకుందాం. సో హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ సి minus into f of a minus f of a minus c cancel. So we will get f of b minus f of a. This is the definite value of integration. Okay, so constants ఇట్లా ఏమో ఇంకా ప్లస్ సి అని ఇట్లా తెలియని వాల్యూ ఏమి ఉండదు, మనకి డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్, ఇది మనకి ఏమి ఇస్తుంది, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ డెఫినెట్ ఇంటెగ్రల్. దట్ మీన్స్ if we draw geometrical interpretation, here we should ఒకటి చెప్పడం మర్చిపోయాను, this y is equal to f of x is a continuous function. That is important, continuous function. So let us denote this is a function. వీటిని మనం ఏరియాస్ దగ్గర నేర్చుకుంటాం, బట్ ఇక్కడ మీకు ఇంట్రడక్షన్లో చెప్తున్నాను. This is y is equal to f of x, which is we are going to find the integration from x is equal to a to x is equal to b. X is equal to a is lower limit, always lower limit less than upper limit kada. So a comma b interval lo, closed interval lo a is less than b, interval form e adi. Okay, first ది సెకండ్ దానికంటే తక్కువ ఉండాలి కదా. Now x is equal to a, x is equal to b. This is the function y is equal to f of x. Okay, now what does it mean, ఇది ఏమి ఇస్తుంది అని అంటే, సో దిస్ గివ్స్ ఏరియా బౌండెడ్ బై x is equal to a line. This is called as x is equal to a line, and this is called as x is equal to b line. This is the curve y is equal to f of x, వెళ్తుంది ఇలా ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. Now this is x axis. Okay, dx denote this one. Now which gives the area under the area surrounded by this one. This is the area. So అంటే మనం ఈ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఈ వచ్చే వాల్యూ ఏంటంటే దిస్ ఏరియా. ఓకే, అల్జిబ్రాయిక్ ఏరియా, మనం ఆల్జిబ్రాలో ఏరియా కనుక్కుంటాం కదా. సో దట్ ఏరియా వస్తుందన్నమాట. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఎక్కడ నుంచి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే అదే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్, మీనింగ్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ యొక్క జామెట్రికల్ మీనింగ్ అండి ఇది, విచ్ గివ్స్ ఏరియా. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్.
ఓకే, సో ఇది ఎలా వచ్చింది, దీనిలో మనం దీనికి ఉన్న లిమిట్కి లింక్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, let us learn some let us relate the relation between integration and limit concepts. Okay, so before going to learn that one, we should learn norm and partition concepts. Okay, so let us see. Here I forgot to tell one point, that is I have said that ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్గా ఉండాలని చెప్పాను. కంటిన్యూస్ లేకపోతే ఏమవుతుంది? ఓకే, సో ఎప్పుడైనా స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా కనుక కండిషన్ ఉందనుకో, ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కనుక నువ్వు ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళకు, ఓకే, సో ఆ పైన గదిలోకి మాత్రం వెళ్ళకు అని ఇలా కండిషన్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా యాజ్ ఏ స్టూడెంట్ మీకు ఏమనిపిస్తుంది? అరే ఆ గదిలో ఏముంది, ఆ రూమ్లో ఏముంది దాన్ని తెలుసుకోవాలి అని ఖచ్చితంగా మనకు మనసులో క్వశ్చన్ మనల్ని తులుస్తూ ఉంటుంది అనమాట. తెలుసుకునేదాకా మనసును పట్టదు. ఓకే, సో అదేవిధంగా, ఓకే అంతే కదా, రైట్. సో అదేవిధంగా ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అన్నాను అనుకోండి, కంటిన్యూస్ కాకపోతే ఏమవుతుంది, డిస్కంటిన్యూస్ అయితే ఏం జరుగుతుంది అనేది ఆ విధంగా థింక్ చేయాలి. నెక్స్ట్ అప్పుడప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు బ్రాకెట్లో కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 ఆర్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు సచ్ పర్టికులర్ ఇంటర్వెల్, ఓకే అనిస్తే అక్కడ ఆలోచించాలి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా థింక్ చేస్తూ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి యూజ్ ఉంటుందన్నమాట, మంచి రిజల్ట్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ద ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ అంటే ఇలా స్ప్లిట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అది మిస్ అయిపోయి అలా ఉందన్నమాట. సో లేదా ఇది ఇటు ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఉంది, పీస్ వైజ్ డిఫైన్ ఫంక్షన్ లాగా. దెన్ కెన్ వీ ఫైండ్ ది ఏరియా అండర్ ది కర్వ్? మనం కర్వ్ కింద ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు డిస్కంటిన్యూస్ అయితే. చూడండి, సో ఇదైతే చక్కగా ఇది బౌండరీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి డిస్కంటిన్యూస్ అయితే చేయొచ్చా? ఆ ఇంటర్వెల్లో ఏ నుంచి బి ఇంటర్వెల్లో డిస్కంటిన్యూ అయితే అలా ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? నో. సో దిస్ ఈజ్ ద ఏరియా. మరి బయట ఎక్కడ వరకు తీసుకుంటాం, మన ఏరియా ఏంటి అనే లిమిట్స్ తెలిసినాయా? నో. ఇక్కడ బౌండరీ మిస్ అయింది. ఇక్కడ బౌండరీ మిస్ అయిందంటే మరి ఇక్కడ వరకు తీసుకోవచ్చా, ఇటా వి డోంట్ నో. ఓకే, సో వీ కెనాట్ ఫైండ్ ఒకవేళ ఫంక్షన్ కనుక డిస్కంటిన్యూస్ అయితే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయలేమన్నమాట. సో డెఫినెట్ ఇంటిగ్రల్ చేయాలంటే ద ఫంక్షన్ షుడ్ బి కంటిన్యూస్. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. నౌ లెట్ us know about partition. పార్టీషన్ అనే పదం మీరు విన్నారా? ఎస్. మనకి ఒక ఏరియా ఉందనుకోండి, మన ల్యాండ్, మన ప్లాట్ ఉందనుకోండి. సో ఆ ప్లాట్ని ఏం చేస్తాం, మనం అందులో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం. వీటితో వాల్స్తో డివైడ్ చేస్తే అవి ఏమైపోతాయి, రూమ్స్ లాగా, పార్టీషన్స్ లాగా. అంటే ఒక బెడ్రూము, హాల్, ఇంకో బెడ్రూము, నెక్స్ట్ కిచెన్, అలా డిఫరెంట్ రూమ్స్గా స్ప్లిట్ చేశారనుకోండి విత్ గోడలతో. ఓకే, స్ప్లిట్ చేసినప్పుడు ఏమైపోతాయి, రూమ్స్గా మారిపోతాయి, పార్టీషన్గా చేంజ్ అయిపోతుంది కదా. సో దీస్ రూమ్స్ ఆర్ నాట్ నెసెసర్లీ ఈక్వల్. అంటే ఈక్వల్ ఏరియా ఉండాల్సిన అవసరం లేదు. బెడ్రూమ్ అంటే కొంచెం పెద్దగా, హాల్ అంటే మనకి తోచిన సైజులో మనం కట్టుకుంటూ ఉంటాం కదా. సో అలా అన్నమాట. సో ఇక్కడ కూడా పార్టీషన్ అంటే అదే మీనింగ్. ఏదైనా ఒక ఇంటర్వెల్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,10 ఉందనుకోండి. 0,10ని పార్టీషన్ మీన్స్ సబ్ ఇంటర్వెల్స్గా స్ప్లిట్ చేయడం. ఓకే,
సో ఇలా 0కి 10కి మధ్యన ఏమున్నాయి నెంబర్స్ 0 లెస్ దెన్ 1 లెస్ దెన్ 3 లెస్ దెన్ 7 లెస్ దెన్ 8 లెస్ దెన్ 10. ఓకే సార్ మధ్యలో 2 4 5 అవి ఏమైనా మిస్ అయినాయంటే మీరు రాసుకోవచ్చు, ఇంకా డివైడ్ చేసుకోవచ్చు. నేను ఇది పార్టీషన్ చేస్తున్నాను అంతే. సో పార్టీషన్ అంటే ఇలా సబ్ ఇంటర్వెల్స్ అంటే 0,1 0,10కి 0,1 సబ్ ఇంటర్వెల్, నెక్స్ట్ 1,3, నెక్స్ట్ 3,7, నెక్స్ట్ 7,8, 8,10. సో ఈ ఇంటర్వెల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ అంటే ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 - 0 దీని లెంత్ 1 యూనిట్, దీని లెంత్ 3 - 1 2 యూనిట్స్, 7 - 3 4 యూనిట్స్, 8 - 7 1 యూనిట్ 2 యూనిట్స్. సో లైక్ దిస్. ఓకే సో పార్టీషన్ అంటే ఏంటి, సో ఒక ఇంటర్వెల్ని మధ్యలో కొన్ని నంబర్స్ తీసుకొని సబ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేయడం. నాట్ నెసెసరీలీ ఈక్వల్ లెంత్, అవి ఈక్వల్ లెంత్ ఉండాల్సిన అవసరం లేదు, అలా స్ప్లిట్ చేయగా ఫామ్ అయిన వాటిని పార్టీషన్స్ అంటారు. ఓకే లెట్ us see, this is the definition. Let AB belongs to real numbers. Let us denote these are AB, A comma B is closed in B such that A less than B, 0 less than 10. Then a finite set can be, we have different elements in that one. So x0, x1, x2, so on, xi minus 1, xi ith interval, and xn minus 1, xn of elements of A comma B closed interval A comma B అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,10లో ఆ మిడిల్ నంబర్స్ అనమాట. సో ఈ సెట్ టు బి ఏ పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి, ఈ పి అనే సెట్ ఈ ఏ కామా బికి పార్టీషన్ అవ్వాలంటే, సో దెన్ ఇఫ్ ఫస్ట్ నంబర్ x0 దట్ ఈస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అండ్ దీస్ ఆర్ మిడిల్ నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ఆర్డర్, అండ్ లాస్ట్ నంబర్ xn ఈజ్ ఈక్వల్ టు బి. ఈ ఆర్డర్లో మనం కనుక స్ప్లిట్ చేసినట్లయితే వాటిని పార్టీషన్స్ అంటాం. ఓకే సో దిస్ ఈజ్ ద పి సెట్, దిస్ సెట్ ఈజ్ కాల్డ్ as partition. Okay so this is about information of partition. Next term is norm of a partition. Norm of a partition. Okay so just now we have seen 0,10 divided as 0,1, 1,3, 3,7, 7,8, 8,10. So like this we can split the interval in infinitely many number of intervals, sub intervals. అంటే 0,1 కాకుండా 0,0.1, 0.1, 0.9 అలా పాయింట్లలో కూడా మనం చాలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అలా స్ప్లిట్ చేస్తుంటే మధ్యలో ఇంటర్వెల్ లెంత్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా లెంత్ ఉండేలా స్ప్లిట్ చేసుకుంటూ పోతే అట్లా మనకి 0 నుంచి 10నే మనం ఇన్ఫినైట్లీ మెనీ సబ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే సో దే ఆర్ కాల్డ్ యాజ్ పార్టీషన్స్. నౌ ఇందులో ఈ ఇంటర్వెల్ లెంత్ అంటే 1 - 0 ఎంత 1, సెకండ్ ఇంటర్వెల్ లెంత్ ఎంత 2, లెంత్ ఆర్ విడ్త్ ఏమైనా అనొచ్చు. 7 - 3 4, 8 - 7 1, 10 - 8 2. సో ఇందులో లార్జెస్ట్ లెంత్ ఎక్కడుంది, ఇది లార్జెస్ట్ లెంత్ ఇదన్నమాట. సో ఇక్కడ డెఫినేషన్ డైరెక్ట్ చెప్తాను. ఓకే లెట్ us see this one. Just now we have seen p is equal to x0, x1, x2, xn minus 1, xn, so or be a partition of a comma b where a is equal to x0 less than x1 less than x2 order అన్నమాట ఇది, xn is equal to b. The partition p divides ab into n closed sub intervals. సో ఇలా n ఇంటర్వెల్స్గా డివైడ్ చేయొచ్చు. ఇందులో మిడిల్లో కేత్ ఇంటర్వెల్, జనరల్ ఇంటర్వెల్ని ఎలా తీసుకుంటామంటే కేత్ సబ్ ఇంటర్వెల్ అంటాము దాన్ని. హియర్ xi - 1, xi లాగా xk - 1, xk is called as kth sub interval, and the width or length of this sub interval is denoted with delta xk, that is upper limit minus lower limit, xk minus xk minus 1. Now the definition of the norm of a partition. Norm of a, these are the partitions, right? Norm of a partition p is denoted by norm p, ఇలా రెండు లైన్స్ మధ్యన p రాయాలి ఇలా, that is the symbol, and it is defined as the larger of the width of the sub intervals. ఓకే నామ్ p అంటే ఏంటి, లార్జర్ విడ్త్, అంటే ఇందులో నామ్ p ఎంత అండి 4 అంటే డివైడ్ చేసిన సబ్ ఇంటర్వెల్స్లో ఏ ఇంటర్వెల్ యొక్క లెంత్ అయితే మ్యాక్సిమం ఉంటుందో
that length or width is called as norm of the partition. That's it. Okay, so that is the definition. మనం ఎన్ని ఇంటర్వెల్స్ అయినా సబ్ ఇంటర్వెల్స్ అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు. Now Riemann sum, important concept. ఓకే, సో మీరు మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం, లిమిట్స్ అప్లై చేస్తూ ఉంటాం, అది ఓకే, అది తర్వాత విషయం. నెక్స్ట్ ఎక్స్ ఎలా చేస్తూ ఉంటాం కాబట్టి, కానీ దానిలో ఇన్నర్ మీనింగ్ ఏంటి అనేది మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వినాలి, నేర్చుకోండి. ఓకే, Riemann is a great German mathematician who worked on these integrations, Riemann integrations, Riemann sums. ఓకే, సో Riemann sum అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీకు చెప్పాను కదా, ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, so this is a function y is equal to f of x and interval defined on the closed interval a to b, closed interval a to b. Okay, now this is the closed interval a comma b. దాన్ని పార్టీషన్గా చేస్తున్నాను. పార్టీషన్స్ ఏంటి? a is equal to x0 comma x1 comma x2 so on xk minus 1 xk so on xn minus 1 xn which is equal to b. a is equal to x0, b is equal to xn. This is the partition and n sub intervals గా డివైడ్ చేస్తే x0 comma x1 so on kth interval ఏమవుతుంది xk minus 1 comma xk so on last xn minus 1 comma xn. These are n సబ్ ఇంటర్వెల్స్ అనుకోండి. దానిలో kth సబ్ ఇంటర్వెల్ ఏంటి? xk మైనస్ 1 కామా xk అండ్ దాని యొక్క లెంత్ ఆర్ విడ్త్ ఎంత అవుతుంది? అప్పర్ లిమిట్ xk మైనస్ xk మైనస్ 1. దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది kth సబ్ ఇంటర్వెల్. ఓకే, నౌ దిస్ ఈజ్ a విచ్ ఈజ్ ఈక్వల్ టు x0, b విచ్ ఈజ్ ఈక్వల్ టు xn. నౌ హౌ టు ఫైండ్ ది ఏరియా? ఇన్నర్ మీనింగ్ ఏమని చెప్పాను? ఏరియా అండర్ ది కర్వ్ అన్నాను కదా. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ డివైడింగ్ ఇంటూ సబ్ ఇంటర్వెల్స్. దిస్ ఈజ్ x1 x2 సో ఆన్ xk మైనస్ 1 xk xn మైనస్ 1. ఓకే, నౌ ఐఎమ్ డ్రాయింగ్ రెక్టాంగిల్స్ x1 x2 xk minus 1 xk minus 1 comma xk. ఎలా అంటే ఈ రెక్టాంగిల్ ఇలా ఉంది కదా. సో రెక్టాంగిల్ ఇంకా ఏం చేయాలంటే మిడిల్లో టచ్ అవ్వాలి. మిడిల్ అంటే మనకి ఇంకా డెప్త్కి వెళ్తే మీరు హయ్యర్ క్లాసెస్లో మిడిల్ లెఫ్ట్ది టచ్ అవ్వడం, రైట్ది టచ్ అవ్వడం, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ అని మనం చదువుకోవడం జరుగుతుంది. సో దీనిలో మిడిల్ తీసుకుంటాను. ఇలా రెక్టాంగిల్ మిడిల్లో టచ్ చేయాలా తీసుకుంటే మనం దాన్ని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో లైక్ దట్. నెక్స్ట్ దీనికి కూడా లైక్ దిస్. సో వీ హ్యావ్ రెక్టాంగిల్స్. ఈ రెక్టాంగిల్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఎలా? సరే, ఇక్కడ కొంచెం బయటిది కవర్ అయింది, ఇక్కడ మిస్ అయింది కదా అని అంటే ఓకే, ఇక్కడ మనకు మిస్ అవుతుంది అంటే కరెక్ట్ ఏరియా రాకపోవచ్చు. కరెక్ట్ ఏరియా రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ ఇంటర్వెల్ xk మైనస్ 1 కామా xk ఇంటర్వెల్ ఇది అనుకుంటున్నాను. xk మైనస్ 1 xk. సో ఇందులో మిడిల్లో ఒక వాల్యూ ck ఉందనుకుంటున్నాను. వాట్ ఈస్ ద మిడిల్ వాల్యూ? ck. దీన్ని కట్ చేసి జూమ్ చేసి పక్కన పెట్టాను. సో దిస్ ఈజ్ ద కర్వ్ అనుకుంటున్నాను. అంటే అక్కడ అలా పైకి ఉంది, ఇక్కడ కిందికి రాస్తున్నాను. సో ఇంటర్వెల్కి రెక్టాంగిల్ రాస్తే ఇలా ఉంటుంది. నా ఆ రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. రెక్టాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, సో దీని ఏరియా ఏమవుతుందండి? లెంత్ అంటే ఏంటి? ఇంటర్వెల్ యొక్క లెంత్. ఇది లెంత్ ఏమవుతుంది? డెల్టా xk. దట్ ఈస్ xk మైనస్ xk మైనస్ 1, దాన్ని డెల్టా xk అని రాస్తున్నాను. నెక్స్ట్ బ్రెడ్త్, ఇది హైట్ కదా, బ్రెడ్త్. ఓకే, అది ఏమవుతుంది? ck అంటే దీని ఫంక్షన్ వాల్యూ f ఆఫ్ ck. దిస్ ఈజ్ ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్
విడ్త్, అంతే కదా. మనం y = x² గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 1 దగ్గర ఏమవుతుంది అంటే ఓకే 2 దగ్గర ఏమవుతుంది 2 అంటే y = x² అంటే 2² 4 అవుతుంది. సో దిస్ ఈజ్ 2, 4. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ f(2). దిస్ ఈజ్ హైట్ f(2) అంటే ఇది ఎంత హైట్ ఉంటుంది 4 యూనిట్స్. హియర్ దీని మీనింగ్ కూడా అదే. ఇది CK మిడిల్ వాల్యూ తీసుకున్నట్లయితే CK ఇక్కడ ఫంక్షన్ వాల్యూ అంటే కర్వ్ని ఎక్కడ టచ్ అవుతుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ f(CK) ఫంక్షన్ వాల్యూ. ఓకే, సో ఇది లెంత్ అవుతుంది, దట్ ఈజ్ f(CK). నౌ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో f(CK) ఇంటూ డెల్టా XK. సో అది దేని ఏరియా, kth సబ్ ఇంటర్వెల్ యొక్క ఏరియా. ఇందులో kth సబ్ ఇంటర్వెల్ యొక్క ఏరియా ఇక్కడ చూడండి, ఇదేమో బయట ఏరియా కవర్ అయింది, ఇక్కడనేమో లోపల ఏరియా కొంచెం మిస్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఇది మిస్ అయింది, మనం ఏరియా ఫైండ్ అవుట్ అయ్యేటప్పుడు ఇది మిస్ అయింది. ఇది ఇంత మట్టుకి ఇక్కడ కవర్ అయింది, సారీ ఇది మనది కవర్ అయింది ఎక్స్ట్రా. ఈ బయటది ఇది బయట ఏరియా కవర్ అయింది, ఈ లోపల ఏరియా మనకు ఉండాల్సిన ఏరియా మిస్ అయింది. కాబట్టి ఈ రెండు కొంచెం టాలీ అయిపోతాయి అన్నట్టుగా ఆలోచించుకోవచ్చు. ఇది లెంత్ పెద్దగా ఉన్నాయి మన ఇంటర్వెల్స్ యొక్క లెంత్, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, నౌ ఇలా ప్రతిదానికి ప్రతి ఇంటర్వెల్కి మనం ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్కి ఏమవుతుంది f(C1) ఇంటూ డెల్టా x1, సెకండ్ దానికి ఏమవుతుంది f(C2) ఇంటూ డెల్టా x2, అలా nth ఇంటర్వెల్కి ఏమవుతుంది f(Cn) ఇంటూ డెల్టా xn. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలి, యాడ్ చేస్తే మనకి ఈ ఏరియా వస్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రీమాన్ సమ్, which sometimes it is denoted with SP, F, or simply we can denote it as SP. This is called as Riemann sum of the function P, which is equal to summation k is equal to 1 to n. K general interval k kada, k is equal to 1 to n f(CK) into delta XK. This is called as Riemann sum. అంటే ఒక్కొక్క ఇంటర్వెల్ అంటే రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెక్టాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేసి అలా అన్ని రెక్టాంగిల్స్ యొక్క ఏరియాస్ని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా మనకి ఏరియా వస్తుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్. ఎందుకంటే ఇదంతా కవర్ అవుతుంది, ఈ పైన తేడా జరుగుతుంది, కొంచెం ఎక్కువ తక్కువ కావడం జరుగుతుంది, లైట్గా ఎక్కువ తక్కువ కావడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ వీఆర్ గెటింగ్ దిస్ వన్. సో f(C1) డెల్టా x1, f(C2) డెల్టా x2, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అంతే కదా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే f(C1) డెల్టా x1 సమ్మేషన్ మీన్స్ ప్లస్ f(C2) డెల్టా x2, అలా f(Cn) డెల్టా xn. వీటన్నిటిని యాడ్ చేసి సమ్ చేస్తే మనకు వచ్చేదాన్ని రీమాన్ సమ్ అంటాం. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆ రీమాన్ సమే మనకి ఈ ఏరియాని ఇస్తుంది అనమాట. రైట్, అర్థమైంది కదా ఇక్కడ వరకు. రైట్, ఇప్పుడు దీని నుంచి మిమ్మల్ని ఆ ఇంటిగ్రేషన్ వైపుకి తీసుకెళ్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు మీకు చూడడానికి ఇవి పెద్ద పెద్ద ఇంటర్వెల్స్ లాగా కనబడుతున్నాయి. ఇందులో ఒక పెద్ద లెంత్ ఉంది, అంటే నామ్ అంటే తెలుసు కదా, మ్యాక్సిమం లెంత్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నామ్. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వెల్ లెంత్ ఉందనుకుందాం. ఓకే, సో దాన్ని ఇంకా సబ్ ఇంటర్వెల్స్గా స్ప్లిట్ చేయండి. ఓకే, సో దాన్ని ఇంకా సబ్ ఇంటర్వెల్స్గా స్ప్లిట్ చేస్తే 2 ఇంటర్వెల్స్ అని అనుకోండి. ఇందులో అప్పుడు ఇది చిన్నది అయిపోయి మళ్ళీ ఇంకెక్కడో ఏదో ఇంటర్వెల్ పెద్దగా అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఆ ఇంటర్వెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఈ ఇంటర్వెల్ మళ్ళీ ఇప్పుడు దీన్ని సగం చేసేసరికి ఏమైపోయింది, ఇది చిన్నది అయిపోయింది, ఈ 2 చిన్న చిన్న ఇంటర్వెల్స్ అయిపోయినాయి. మళ్ళీ దానికన్నా పెద్దోడు ఉన్నాడు ఇంకోడు, మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేయండి. అలా 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 స్ప్లిట్ చేసుకుంటూనే వెళ్ళండి. ఓకే, స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే ఏమైపోతుందంటే మనకి చిన్న చిన్న రెక్టాంగిల్స్ ఫామ్ అయిపోతాయి. కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ కదా. నౌ దాన్ని ఏమంటామంటే నామ్ P టెన్స్ టు 0 అంటాం. నామ్ P అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది అంటే హైయెస్ట్ లెంత్ ఉన్న సబ్ ఇంటర్వెల్ అనమాట. ఆ హైయెస్ట్ లెంత్ ఉన్న సబ్ ఇంటర్వెల్ని 0 అయ్యేంత వరకు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే అన్నీ ఇప్పుడు పెద్ద 0 to 2 అనుకోండి,
0 to 2ని 0 to 0.1, 0.1 to 0.2 చేశాను, 0.2 to 0.4 చేశాను, 0 to 0.1, 0.1 to 0.3, 0.3 to 0.4, 0.4 to 0.5 వరకు ఇంటర్వెల్ అనుకోండి. ఇందులో దీని లెంత్ ఎక్కువ ఉంది, దీన్ని మళ్ళీ ముక్కలు చేయండి, అప్పుడు వేరే లెంత్లు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ వాటిని ముక్కలు చేయండి. అలా 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 లెంత్ అనేది 0 అయ్యేంత వరకు, అంటే చిన్న చిన్న ఇంటర్వెల్ 0, 0.001, 0, 0.002, 0.002, 0.003 అట్లా చిన్న చిన్న ఇంటర్వెల్స్ చేస్తే మనకి ఇలా చిన్న చిన్న రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. లైన్ లాగానే, లైన్ అంటే చిన్న లెంత్ ఉంటుంది, ఇది విడ్త్ అయిపోతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్, లైన్ రెక్టాంగిల్ లాగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ రెక్టాంగిల్. ఇప్పుడు మనకి ఇందాక పెద్ద పెద్ద ఇంటర్వెల్స్ ఉండేవి, వాటిని ఏం చేశాను, నామ్ p tends to 0 అంటే ఏమైపోతాయి, చిన్న 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 ఇంటర్వెల్స్గా మారిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇంటర్వెల్గా మారిపోతే దీని లెంత్ చిన్నగా ఉంటుంది, ఇది విడ్త్ అయిపోతుంది. అలా చిన్న చిన్న రెక్టాంగిల్స్ అయిపోతాయి. ఆ చిన్న చిన్న రెక్టాంగిల్స్ మనం డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా ఈ ఏరియాని కవర్ చేస్తాయి. ఇంకెక్కువ తక్కువ వచ్చుడు ఉండదు కథ, పైన ఎక్కువ తక్కువ వచ్చుడు ఉండదు. అలా ఇది కేత్ సబ్ ఇంటర్వెల్ అనుకోండి, దీని లెంత్ కేత్ సబ్ ఇంటర్వెల్ లెంత్ ఇప్పుడు చిన్నగా, ఇది xk - xk-1 అనేది చిన్నగా అయిపోయింది, ఇది విడ్త్ అయిపోతుంది. ఇది విడ్త్, లెంత్ ఎంత ఉంటుంది, 0.00001 అండ్ విడ్త్ హైట్ వచ్చేసి సంథింగ్, ఈ వాల్యూ ఎంత ఉంది 4 యూనిట్స్ ఎంతనో ఉంటుంది అలా. సో ఎగ్జాక్ట్గా మంచి ఇలా నెక్స్ట్ ఇంటర్వెల్ ఇలా చిన్న చిన్న కవర్ చేసి టోటల్ ఏరియాని ఎగ్జాక్ట్గా కవర్ చేస్తాయి. ఓకే, ఎప్పుడు ఈ కండిషన్ నామ్ p tends to 0 అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ n tends to infinity అని అర్థం. ఇక్కడ ఎన్నున్నాయి, 4 ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఇంటర్వెల్స్ని 10 చేయడము, 10ని 20 చేయడం, 20ని 40 చేయడం, 40ని 1000 చేయడం. అలా 1000 చేసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ చిన్న అయిపోతుంది, విడ్త్ ఇలా అయిపోయి మనకి ఎగ్జాక్ట్ కవర్ చేస్తాయి అన్నమాట. అది దాని ఇన్నర్ మీనింగ్. సో యాజ్ నామ్ p tends to 0, దాని ఇన్నర్ మీనింగ్ దాన్ని ఏమంటాం, n tends to infinity. సో దెన్ ఇన్ దట్ కేస్ మీన్స్ యాజ్ నామ్ s approaches to Riemann sum, this Riemann sum approaches to some value L, that is denoted with the integration a to b f of x dx as norm p tends to 0. Okay, so ఇందులో లిమిట్ వాల్యూ వస్తుంది, యాజ్ నామ్ p tends to 0 ఇట్ గివ్స్ ఎ లిమిట్ వాల్యూ. సో దాన్ని క్లియర్గా ఇలా మనం రాసుకోవచ్చు. So this is called as Riemann integral a to b f of x dx is called as Riemann integral, and which is equal to limit norm p tends to 0 sp, or limit norm p tends to 0 what is that, what is sp, summation k is equal to 1 to n f of ck into delta xk, where xk is the kth subinterval which is xk-1 comma xk, ck is the middle value or a function value, ఇది f of ck అంటే ఇది. ఓకే, లైక్ దట్. సో అలా అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి యాజ్ నామ్ p tends to 0, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ tends to infinity చేసినప్పుడు దిస్ గివ్స్ అస్ ఇంటెగ్రల్ వాల్యూ. దిస్ ఈజ్ లోయర్ లిమిట్ and this is upper limit, this is integrand, ఇది with respect to x చేస్తున్నాం. These 4 should be same variables, 4 same variables, xలే, ఇది x is equal to b, ఇవి x లిమిట్స్ f of x dx అన్నీ సేమ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రీమాన్ ఇంటెగ్రల్. ఓకే, Riemann is a German mathematician, he worked on this one. Okay, so this is the actual definition of definite integral. దీనివల్ల మనకు ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెఫినైట్ ఇంటెగ్రల్. ఓకేనా, సో దీనికి మనం
a to b f of x dxకి ఇలా రాస్తాం కదా, అనదర్ ఫామ్ కూడా ఉంటే క్లియర్గా ఇక్కడ నోట్ చేస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో డెఫినైట్ ఇంటెగ్రల్ ఆర్ రీమాన్ ఇంటెగ్రల్ అంటే ఒకటి ఇంటిగ్రేషన్ లిమిట్ కనుక ఎగ్జిస్ట్ అయినట్లయితే, లిమిట్ కదా, సో ఇఫ్ ద లిమిట్ ఎగ్జిస్ట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ రీమాన్ ఇంటెగ్రబుల్. ఓకే, సో ఇంటిగ్రేషన్ దేనికి మాత్రమే చేయొచ్చు, కండిషన్ ఏంటి, ఫంక్షన్ షుడ్ బి కంటిన్యూస్. దీన్ని నామ్ p టెన్స్ టు 0 అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, చాలా ఇంటర్వెల్స్ అయ్యేలా చూస్తే మనం ఒక్కొక్క దానిలో రెక్టాంగిల్ అంటే ఫస్ట్ మీకు పెద్దగా రాజు పెట్టాను కదా, అది 4-5 ఇంటర్వెల్స్ అయినప్పుడు, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ చాలా పెంచినప్పుడు ఏమవుతుందంటే రెక్టాంగిల్ కాస్త రెక్టాంగిల్ ముక్కలు చేసినప్పుడు ఏమైపోతుంది, చిన్న పీసెస్ అయిపోతాయి కదా. చిన్న పీసెస్ అంటే నా వెంట్రుక ఉంది కదా, ఆ వెంట్రుకని చక్కగా నిల్చోబెడితే ఎలా ఉంటుందో అంత అలాంటి వాటిని అన్నీ అట్లా ముక్కలైపోతాయి అనమాట. సో అలాంటి వాటి అన్నిటినీ ఆ ముక్కలు అయిపోయిన తర్వాత చిన్న వెంట్రుకల్లాగా ఉంటాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రెక్టాంగిల్. సో దాని చిన్న లెంత్ ఉంటుంది, ఇది బ్రెడ్త్ ఉంటుంది. హెయిర్ అనుకోండి, లెంత్ చిన్నగా ఉంది కదా 0.01 అనుకోండి, విడ్త్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. అలా ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒక్కొక్క వెంట్రుక హెయిర్ది యొక్క ఏరియా కనుక్కొని, అలా నంబర్ ఆఫ్ హెయిర్స్ చాలా ఇన్ఫినైట్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ దిస్ ఏరియా వస్తుంది. దట్ ఈస్ ఇంటిగ్రేషన్. అంటే ఇంటిగ్రేషన్ ఏ నుంచి బి వరకు, ఇంటిగ్రేషన్ ఏ టు బి. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే దాని కింది ఏరియా. సో దట్ ఈజ్ దీనికి ఇంటిగ్రేషన్కి లిమిట్కి లింక్ ఇదే లిమిట్ నామ్ p టెన్స్ టు 0. నామ్ p అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది మ్యాక్సిమం సబ్ ఇంటర్వెల్. దాన్ని ఏం చేయాలి, 0. నామ్ pని 0 వేస్తున్నామంటే అర్థం ఏంటి, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ ఆ రెక్టాంగిల్ని కట్ చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ పెంచుతున్నాం అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ రాసాను, ఇక్కడ వేరే ఫామ్ రాసాను. సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ సీకే ఇంటూ డెల్టా ఎక్స్కే నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఎఫ్ ఆఫ్ సీకే అంటే ఫంక్షన్ వాల్యూ, డెల్టా ఎక్స్కే అంటే లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. అలాంటివి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటిని సమ్ చేయాలి. ఓకే, సో హియర్ నామ్ p టెన్స్ టు 0 మీన్స్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. దీని అర్థమే n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో దిస్ గివ్స్ ఏరియా and that is the definite value when it is a function is a continuous function. So that is definite integral, which is also called as Riemann integral. And here some 2 points are there. వీటిని యూజ్ చేసుకొని నెక్స్ట్ 7a ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. లిమిట్ if f is continuous on 0,1 a, b కాదు 0,1 and that interval is denoted in divided into sub intervals which length 1/n. ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ 1/n అయ్యేలా 0, 1/n, 2/n, 3/n, 4/n అలా లాస్ట్ n/n, దాని ముందు n-1/n అలా డివైడ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ a to b అంటే ఏంటి, 0 to 1 f of x dx is equal to లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. తర్వాత లెంత్ ఎంత, ప్రతిదాని లెంత్ ఎంత అన్నాను, 1/n. ఆ 1/n ముందు రాశాను. సమ్మేషన్ i is equal to 1 to n f of ప్రతి వాల్యూ ఏంటి, 1/n, 2/n, 3/n కాబట్టి దట్ ఈస్ ఇన్ జనరల్ వీ కెన్ రైట్ యాజ్ i/n. ఓకే, సో ఇన్ జనరల్ మోర్ జనరల్గా అంటే ఒకవేళ 0 to 1 కాకుండా 0 to p ఉందనుకోండి, ఏదో నెంబర్ 0 to p ఉంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ i is equal to 1 to np. ఇక్కడ n కదా, ఇక్కడ np f of i/n. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. వీటిని మనం నెక్స్ట్ 7aలో 7bలో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, మీకు ఎక్కడ ఇంత క్లియర్గా దొరకకపోవచ్చు అనుకుంటున్నాను. సో దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఓకే, సో క్లియర్గా కాన్సెప్ట్ నేర్చుకోండి. సో ఇలానే నెక్స్ట్ మనం 7a 7b కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ Eamcet IIT JEE. ఓకే, వాటిని నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.